సంక్రాంతి పండుగ విశిష్టతను అందరికీ తెలిసేలా సెయింట్ పీటర్స్ కాలేజ్ లోపల ఉన్నటువంటి విద్యార్థులకు సంక్రాంతి పండుగ వేళ ఒక ప్రత్యేక ప్రీ సంక్రాంతి వేడుకలను స్కూల్ యాజమాన్యం నిర్వహిస్తోంది. ఈ యొక్క వేడుక లోపల పూర్తిగా సంక్రాంతి శోభ కూడా స్కూల్ విద్యార్థులందరికీ తెలిసే విధంగా సాంప్రదాయాలందరినీ విద్యార్థులకు చూపే విధంగా కూడా అటు ఆ పతంగులు ఎగరవేయడము, హరిదాసుల కథలు, పూర్తి డ్యాన్స్ నృత్యాలతో కూడా ఒక ప్రత్యేకత ప్రీ సంక్రాంతి వేడుకలు, సంక్రాంతి వచ్చినటువంటి విశేష విధంగా కూడా వేడుకలు జరిగాయి. ప్రస్తుతం మనతో స్కూల్ యాజమాన్యం ఉన్నారు, మాట్లాడుతూ ఏంటి ఎట్లా ఎందుకు ప్రీ సంక్రాంతి వేడుక నిర్వహించారు, ఏం చెప్పదలుచుకున్నారు దీని ద్వారా పిల్లలకి? ఈ సంవత్సరంలో ప్రథమంగా ఫస్ట్ ఫెస్టివల్ ఈ యొక్క సంక్రాంతి పండుగ సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో ఈ యొక్క పండుగని ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రత్యేకించి ఈ యొక్క పండుగ యొక్క ఇంపార్టెన్స్ తెలియపరచడానికి ఈ యొక్క 3 రోజుల పండుగ భోగి మరియు సంక్రాంతి మరియు మకర సంక్రాంతి, ఈ 3 పండుగల గురించి విద్యార్థులకు వివరించే విధంగా ఊళ్ళో జరుపుకునే పండుగ నిజంగా ఈ యొక్క సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో ఆ గ్రామ వాతావరణాన్ని నిజంగా మేము అన్ని వాటి సాంప్రదాయాలన్నీ కూడా రైతు ఏ విధంగా తన యొక్క పంటని తెచ్చుకుంటాడో ఇంటికి పండిన పంటని పొలం నుంచి ఈరోజు కూడా ప్రతి ఒక్కరం కూడా మన యొక్క ఆ యొక్క పంటని కోసుకునే విధంగా సంతోషాన్ని మేము కూడా ఆనందిస్తున్నాము. ప్రత్యేకించి ఈ పండుగని మేము స్పీచెస్ ద్వారా మరియు డ్యాన్సెస్ ద్వారా ఇంకా బుర్రకథ ద్వారా వీటన్నిటి ద్వారా మేము పిల్లలకి పేరెంట్స్కి అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చాము. ఈ యొక్క సెయింట్ పీటర్స్లో అందరం మేము గొప్పగా జరుపుకుంటున్నాం. పేరెంట్స్ కూడా దీనికి ఎంతో సహకరించి వారు కూడా ఈ పండుగలో పాల్పంచుకున్నందుకు వందనాలు. ప్రత్యేకించి ప్రతి విద్యార్థి కూడా సంతోషంతో కైట్స్ ఎగరేస్తూ అందరూ కూడా సంతోషంగా ఈ యొక్క భోగి మంటలు డ్యాన్సులతో ఈ పండుగని జరుపుకున్నాము. దీన్ని ఎంతో సంతోషిస్తున్నాము. మీరు చెప్పండి మేడం, ప్రస్తుతం పిల్లలకి అసలు పండుగలు అంటే తెలియదు, ఏ పండుగ ఇట్లా కొంత ఒక అడ్వాన్స్డ్ పిల్లలు తయారైన పరిస్థితిలో మీరు ఇట్లాంటి పండుగలు జరపడము పిల్లల నుంచి ఎట్లా రెస్పాన్స్ ఉంది, వాళ్ళ పేరెంట్స్ ఎట్లా రెస్పాన్స్ ఉంది, ఏం చెప్తున్నారు అసలు ఈ పండుగల ద్వారా? ఓకే, సో ఈరోజు మన సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో జరుగుతున్న ఈ ముందు సంక్రాంతి పండుగ గురించి మరి అడుగుతున్నారు. అలాగే ఇలాంటి పండుగలు మేము ప్రతి క్రిస్టియన్ పండుగ, ముస్లిం పండుగలు, హిందూ పండుగలు అన్నీ మన పిల్లలు యాక్టివిటీస్ ద్వారా తెలియజెప్తారు. మరి ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న ఈ సంక్రాంతి పండుగ మరి ఇది మనకు రైతులకు ముఖ్య పండుగ అని అంటారు. రైతులంటే అందరూ మన పూర్వీకులందరూ వ్యవసాయం చేసిన వాళ్ళే. మరి సంవత్సరం అంతా కష్టపడి మరి సంక్రాంతి టైం వరకు మరి పంటలు చేతికొచ్చిన టైం, దాంతో మరి చక్కని పిండి వంటలు చేసుకొని అలాగే వచ్చిన ఆదాయము మరి సంవత్సరానికి అంతటికీ సరిపోయే ఆదాయం కూడా చేతికి వస్తుంది. కాబట్టి ఆ సంతోషం మరి మనిషికి ఎప్పుడైనా చేతిలో కొద్దిగా డబ్బు మరి అది ఉన్నప్పుడు కొద్దిగా సంతోషం ఉంటుంది, మంచి ఆరోగ్యము ధనధాన్యాలు ఇంట్లో ఉన్నప్పుడు. సో దాని గురించిన ఈ ఫెస్టివల్ మరి ఇది అందరికీ ముఖ్యమైనదే. సో అందరూ సెలబ్రేట్ చేసుకునే ఈ ఫెస్టివల్ మరి ఇలాగా మన స్కూల్లో ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే మరి ఈ కాలంలో చూసినట్లయితే సిటీ వాతావరణంలో ప్రజలందరూ అలవాటు పడి పండుగలంటే ఏంటో తెలియక మరి దాని ముందు అసలు పండుగ ఎందుకు చేసుకుంటాం, దేనికి చేసుకుంటాం, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నది తెలియకుండా మరి సిటీ వాతావరణంలో పిల్లలకు పెద్దలకు అసలు పండుగ అన్నదే తెలియలేకుండా పోతుంది. కానీ ఇలాగ యాక్టివిటీస్ ద్వారా పండుగ యొక్క మెసేజ్ ఇస్తూ ఎలా పండుగ చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అనే మెసేజెస్ ఇస్తూ మరి మా పిల్లలకు టీచర్స్ అందరూ చక్కగా బోధిస్తూ వాళ్ళని అలా తీర్చిదిద్దుతున్న విధానమును బట్టి అలాగే పేరెంట్స్ కూడా సపోర్ట్గా ఉంటూ మంచి సహకరిస్తూ టీచర్స్కి మరి పిల్లలకు మరి చేస్తున్న ఈ పండుగ గురించి మేము ఎంత శ్రేష్టమైనదో పండుగ యొక్క వాతావరణం, దాని గురించి నిజంగా మేము చాలా సంతోషపడుతున్నాం. దీన్ని బట్టి మరి పేరెంట్స్కి, టీచర్స్కి, పిల్లలకు నా శుభాభివందనములు. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా సెయింట్ పీటర్స్ యాజమాన్య వర్షం చూడొచ్చు. పిల్లలంతా కూడా సంక్రాంతి ఉన్నటువంటి శోభ హరిదాసులు, అదేవిధంగా పరికినీలతో కూడా పిల్లలు ప్రత్యేకంగా సంక్రాంతి వేళ ఏ విధంగానైతే వేడుకలు జరుపుకుంటారో అదే విధమైనటువంటి సంక్రాంతి, భోగి, కనుమ వేడుకలు కూడా ఇక్కడే జరుపుకుంటూ కూడా నృత్యాలు చేస్తూ సంక్రాంతి పండుగ విశిష్టతను వివరిస్తూ ఓవైపు
పతంగులు ఎగరేస్తున్నటువంటి పిల్లల కోలాహలం, మరోవైపు సంక్రాంతిని పురస్కరించుకున్నటువంటి పిల్లలు ఇక్కడ బోనాలు చేయడము, పూర్తిగా ఒక సంక్రాంతి పండగ ముందే వచ్చిందా అనే విధంగా కూడా ప్రీ సంక్రాంతి వేడుకలు సెయింట్ పీటర్స్ స్కూల్ యాజమాన్యం నిర్వహిస్తూ కూడా ఈ విశిష్టత సంవత్సరం అంతా కష్టపడి రైతన్న పంట పండించి చివరికి పంట చేతికి వచ్చే సమయానికి అసలు తన సంతోషము ఈ పండుగ ద్వారా తెలుసుకుని, సో మొత్తంగా ఈ మెసేజ్ను పిల్లలకు ఇవ్వడానికి సంక్రాంతి ప్రీ సంక్రాంతి వేడుకలను జరుపుకుంటూ కూడా పిల్లలకు ఒక పండుగ ప్రాముఖ్యత కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది సంతోష్తో వేణు బిగ్ టీవీ హనుమకొండ.